హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ మిర్చి చేసిన. క్లైమేట్ కూల్గా ఉంది. ఇంకా మిర్చి కొద్దిగా వెరైటీగా చేస్తా అని నేనేం చేసిన, ఇంతకుముందు చికెన్ కీమా మిర్చి చేసిన. అది సూపర్ అయింది. ఇలా ట్రై చేసుకోండి చెయ్యని వాళ్ళు. ఎప్పుడు మిర్చిలో మసాలా పెడతాం, అది ఏంది శనగపిండి, ఓమా, ఇవన్నీ మసాలా, చింతపండు పెడతారు చాలామంది. అట్లా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే గింజలు లేకుండా అన్నీ తీసి ఖాళీ మిర్చిలు పెట్టిన, క్లీన్గా కడిగి గింజలు లేకుండా తీసి పెట్టిన. దాంట్లో కొద్దిగా ఫస్ట్ నేను శనగపిండి తీసుకుని ఒక కప్పటి, దాంట్లోనే ఒక పిడికిడి నిండా బియ్య పిండి తీసుకున్న, కొద్దిగా వామ్ తీసుకున్న, ఓమా చాలా బాగుంటుంది. ఓమా తీసుకున్నాక ఉప్పు, మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకున్న, సోడా కూడా వేసుకున్నా. నేను సోడా కూడా వేసుకొని అన్నీ అయితే చక్కగా కలుపుకున్న. కొద్దిగా ఒక పించ్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఇదైతే కలిపి తడిపి పెట్టుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ తడిపి పెట్టుకున్నా. ఇంకా నేనైతే మిర్చీలు అయితే ఇట్లా మొత్తం సీడ్స్, గింజలు అయితే తీసి పక్కకు పెట్టేసేసుకున్నా. నేను ఒక 2-3 ఆలు ఉడకబెట్టుకున్నా, బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇంకా ఈ బాయిల్ చేసుకున్న దాంట్లో కొద్దిగా నేను అంతా మంచిగా పిసికి కొద్దిగా చాట్ మసాలా వేసిన. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఇలా చెయ్యండి ఒక్కసారి. కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్న, చాట్ మసాలాతో సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే ఒక 10 మిర్చీలు తింటాం, సూపర్ ఉంటుంది. ఇంకా నేనైతే అది ఓపెన్ చేసి దాంట్లోనైతే మొత్తము నేనైతే ఫిలప్ చేసేసుకున్నా, అంతా మొత్తం పెట్టేసేసుకున్నా. ఏదైతే ఆలు బాయిల్ చేసుకొని నేను చాట్ మసాలాతోటి మొత్తం ఆ మిక్చర్ అనేది అంతా పెట్టేసేసుకున్నా. ఇంకా అన్నీ అట్లనే పెట్టేసేసుకున్నా. కొద్దిగా రెండుగా పెట్టుకోవాలి. మనం తింటుంటే మనకు ఇంత కూడా మిర్చి తినొచ్చు, ఇంత కూడా మనకు కారం అనేది తగలది. ఇంకా నేను డిప్ చేసిన పిండిలో డిప్ చేసి వేర్వేడి నూనెలా ఇంకా వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మసలే నూనెలా డిప్ చేసుకుంటా అట్లా తీసి ఆ కార్నర్లకి ఇట్లా రుద్దుకుంటా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఇంకా మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఎప్పుడు చింతపండు ఇలా మసాలాలు చేసుకొని దాంట్లో పెడతారు కదా స్టఫింగ్, ఈ స్టఫింగ్ ఆలు స్టఫింగ్ పెట్టండి. పిల్లలు కూడా తింటారు, మిర్చితో సహా తినేస్తారు. ఇంకా నేనైతే మిర్చిలు వేడివేడిగా ఫ్రై అయినాయి, లో ఫ్లేమ్లో క్రిస్పీ అయినాయి. చాలా క్రిస్పీ అయితే ఒక్కొక్క మిర్చి ముద్దలాగా ఉంటుంది, పిండి ఉంటుంది. అట్లా కాకుండా మాది నోట్లు వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది, క్రిస్పీ. ఇంకా నేనైతే చేసిన, చూడండి చాలా బాగా అయినాయి. లేట్ చేయకుండా నోట్లోనైతే ఊరీలు వస్తున్నాయి. మా పాపనైతే టేస్ట్ చేసింది. చట్నీ చేద్దాం అనుకున్న టైం లేదు, సాస్తో కూడా సూపర్ ఉంటుంది. చూడండి క్రిస్పీ అయింది. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇట్లనే నా వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి.